చిట్ట చివరిది 5వ మోక్ష సోపానం. 5వ మోక్షానికి మెట్టు ఏంటి? మోక్ష దీక్ష, ముక్తి దీక్ష. ముక్తి దీక్ష, ముక్తి దీక్ష ఇది చాలా ముఖ్యమైనది. ఈ 5వది చాలా ముఖ్యమైనది. పై 4టికి ప్రాణం ఇస్తుంది. ఏం చేస్తుంది? ఈ 5వది లేకుండా పై 4 చేస్తే మోక్షం రాదు. 5వది లేకుండా పై 4 చేస్తే మోక్షం రాదు. ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది మళ్ళా. అంటే మీరు 5వది మీరు చేయకుండా భగవద్నామ జపం చేసినా, స్వాధ్యాయం చేసినా, సత్సంగం చేసినా, సత్కర్మ చేసినా ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది. ఏం స్వామి మొత్తం తిప్పేసి అని అడగచ్చు మీరు. నిజం, 5వది ఉండాలా. 5వది ఉండాలి. ఏంటి 5వది? ముక్తి దీక్ష. ఇది కర్మ కాదు, ఇది కంటికి కనిపించదు. ముక్తి అంటే మీకు తెలుసు, చెప్పినా కదా, రోగము, వృద్ధాప్యం, మరణాలని జయించడం ముక్తి. అంతేనా? ఆ ముక్తిని సాధించాలి అని చెప్పేసి లోపల దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఏంటి నిర్ణయం అంటే? మన మనసులో మనల్ని ఎవడన్నా అవమానం చేసినాడు అనుకో, మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏ రోజుకైనా నీ కథ నేను చూస్తా, డిసైడ్ అవుతామా లేదా? దాన్ని ఏమంటారు? డెసిషన్, నిర్ణయం. అది దీక్ష తీసుకుంటాం. వీడిని నాశనం చేసిన తర్వాత నేను వదిలిపెట్టాను నిర్ణయించుకుంటాం లేదా? మళ్ళీ ఇంకా ఫలానా ఎవరు అందంగా కనపడినారు, ఒక్కసారన్నా దీక్ష లోపల నిర్ణయం తీసుకుంటామా లేదా? డిసైడ్ అవుతాం కదా, దాన్ని ఏమంటారు? దీక్ష. ఇంత డబ్బు సంపాదించాలి, ఇంత కూడబెట్టాలి, ఇంత అది ఇచ్చేయాలని నిర్ణయించుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? దీక్ష. అదే విధంగానే న్యాచురల్గా, చాలా సహజంగా మన మనసులో మనకేం కలగాల? మానవ జన్మ పోతే ఏమొస్తుంది? ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది. దీక్ష అంటే డెసిషన్, దీక్ష న్యాచురల్గా తీసుకునే డెసిషన్, సహజంగా తీసుకునేటువంటి డెసిషన్ని దీక్ష అంటారు. దీక్ష. ముక్తి కోసము దీక్ష తీసుకోవాలి. ఎందుకు? ఫుల్ ఎంజాయ్మెంట్ వద్దు కాబట్టి. ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే మీకు తెలుసు, అది వద్దు, నాకు ఆ దరిద్ర ముద్రనైనా అని చెప్పేసి లోపల డిసైడ్ అవ్వాలి. ఇప్పటికిప్పుడు నాకు ప్రాణం పోతే నాకేం రావాలి? ముక్తి రావాలి. వస్తుందా? గ్యారెంటీ ఉందా? ఎప్పుడు వస్తుంది? భగవంతుడు గుర్తొస్తే. ప్రాణం పోతున్నప్పుడు శివ అనాలి, లేదా రామ అనాలి, లేదా కృష్ణ అనాలి. ఆ టైంకి అనాలి, నోట్లోంచి రావాలి. అది రాలేదనుకో ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది, మోక్షం రాదు, ముక్తి రాదు. మరి ఆ రోజుకు మనకు అబ్బా, అయ్యో, ఓ నాయనో, ఓరో అంటాం మనం. ఏంది? ప్రాణం పెట్టేప్పుడు శివ రామకృష్ణ అని వస్తుందా? రావాలంటే ప్రాక్టీస్ ఉండాలి, లేదంటే ప్రాక్టీస్తో వస్తుంది. ఆ ప్రాక్టీసే ఇవన్నీ. ప్రాక్టీస్ నువ్వు ఎప్పుడు చేస్తావు? ఒరేనైనా ప్రాణం గ్యారెంటీ ఉందా? ఎప్పుడు పోతాయని? ఈ టైంకి పోతుంది, గ్యారెంటీ ఉందా? ఎప్పుడు పోవచ్చు చెప్పలేము. మనం కష్టంలో ఉన్నా ప్రాణం పోవచ్చు. మనం బాగా సుఖభోగాల్లో ఎంజాయ్ చేస్తూ దేశానికి ప్రధానమంత్రి అయిపోయి, ముఖ్యమంత్రులు అయిపోయి, పెద్ద పెద్ద పదవుల్లోకి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నా కూడా ఎప్పుడు పోతుందో చెప్పలేం ప్రాణం. ఇదే శ్రీశైలానికి వచ్చి యాక్సిడెంట్లు అయిపోయిన వాళ్ళు లేరా? ఈడ కునీలు కూడా జరిగినాయి. వాళ్ళు తెలుసా కుని జరుగుతుందని? ఈడ రోగాలు వచ్చి గుండెలాగా తెచ్చుకున్న లేరా? పోయినాయి. ప్రాణం ఎప్పుడు పోతుంది ఎవడు చెప్పలేడు. ఎనీ టైం పోవచ్చు. యవ్వనంలో ప్రాణం పోదా? నాకేం కాదనుకుంటుంటారు. ఒట్టిది తప్పున గుండెకి పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ప్రాణం పోయేటప్పుడు మనకేం గుర్తు రావాలా? శివ శివ రామ రామ కృష్ణ కృష్ణ. ఎప్పుడు వస్తుందా గుర్తు? డైలీ జపం చేస్తే వస్తుంది. సో అది గుర్తు పెట్టుకొని నాకు ఫుల్ ఎంజాయ్మెంట్ వద్దురో దేవుడా అని డిసైడ్ అయితే మనం ఫిక్స్ అవుతాం, డైలీ జపం చేయాలి. మొదటి దానికి ప్రాణం వస్తుంది. దేనివల్ల? 5వ దానివల్ల. ముక్తి కోసం